ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా నీ కొందనాలు. ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచిన కొరకై స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మా కొరకు సిద్ధపరిచిన దైవ మరిమాల సందేశం బట్టి కూడా స్తోత్రాలు. డిసెంబర్ 8వ తేదీ నాడు మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. డిసెంబర్ 8వ తేదీ దైవ మర్మములు. అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజిని, ఇత్తడిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. తుయతెరా సంఘకాలము, సంఘ చరిత్రలో 4వ కాలం. ఈ కాలములో ప్రజల రక్షణ కొరకై పరిశుద్ధ జలము మున్నగు కల్పిత పద్ధతులపై ఆధారపడేవారు. అటువంటి సమయంలో క్రీస్తు ప్రభు అగ్నిజ్వాల వంటి నేత్రం గలవాడుగాను, అపరంజిని, ఇత్తడిని పోలిన పాదము గలవానిగా ప్రత్యక్షపరచుకొను. నా కళ్ళ వైపు చూడుము అని ప్రభువు చెప్పుచున్నాడు. ఆయన సన్నిధిలోనికి వచ్చడం ద్వారా ఆయన అగ్నిజ్వాలల నేత్రములను చూడగలం. ఆయన పాదములు ఇత్తడివి, ఇత్తడి తీర్పును సూచించును. పాపమునకు తీర్పు తీర్చబడితేనే తప్ప మనం శత్రువును జయించజాలము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనములో యేసు ప్రభు తుయతెరా సంఘమును ప్రశంసించును. సంఘములోనున్న ప్రేమ విశ్వాసమును బట్టి కొనియాడెను. కానీ యెజబెలు అను ఆ స్త్రీ ఆ సంఘములో ఉన్నందున అక్కడ అపవిత్రత ఉండినని ప్రభువు నిరారోపణ చేసెను. తాను ప్రవక్తను చెప్పుకొనుచు జారత్వమును ప్రవేశపెట్టి విగ్రహార్పితులైన వాటిని తినుటకు కూడా ఆ స్త్రీ నేర్పించెను. ఇటు వారిపై ప్రభువు భయంకరమైన తీర్పును పంపనై ఉన్నాడని ఇచ్చట మనము నేర్చుకొనుచున్నాం. సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగని వారిని తాను ఆదరించదననియు, వారు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనవలనని ప్రకటన గ్రంథం 2వ 24వ వచనం 25వ వచనంలో ప్రభువు చెప్పాను. జయించు వారికి అధికారం ఇవ్వబడునని ప్రకటన 2వ అధ్యాయం 26వ వచనంలో ఈ సంఘమునకు ప్రభువు వాగ్దానం ఇచ్చాను. ఆయన అగ్నిజ్వాల వంటి నేత్రము కలిగి సమస్తమును ఎరుగగల సామర్థ్యం గలవాడు గనుక దేవుని ప్రజలమైన మనము ఆయన స్వరమును వినుటకు బహు మెలకువగా ఉండవలెను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.